ఇంకా 3 ఆగస్టుకు 3 కానుకలు అంటున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తాడు అమ్మ. స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పుడున్న రేషన్ కార్డులు కాకుండా ఇగో ఇప్పుడు తల్లి లాంటి గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. ఇప్పుడు స్మార్ట్ కార్డు అట. ఉన్న కార్డు డిగ్రీ పెడతానని కొత్త కార్డులు అంటుండు. కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడతాడట. అదే రోజు నుంచి గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి వస్తాడ. 15 ఆగస్టు నుంచి ఇక 8 రోజులు ఉన్నట్టు. ఇప్పటికే జిల్లాలకు చేరిన రేషన్ కార్డులట లక్షల మందికి లబ్ధి జరుగుతాడ. రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా సంక్షేమ పథకాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందట. ఈ వేదికగా ఎంతో కాలం ఎదురు చూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు, నూతన పెన్షన్ల పంపిణీని ప్రారంభించనుందట. దీంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదే రోజు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో కూడిన 1,60,000 లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ రేషన్ కార్డులను ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు తరలించగా పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులందరికీ పూర్తి స్థాయిలో పింఛను మంజూరు చేయాలని, ఇది నల్లమలపురి మీకు రేపు 15 ఆగస్టు గిఫ్ట్ అయ్యవు 3 కానుకలు. ముచ్చటగా 3 కానుకలు అంటే అందుకే ఒక్కొక్కటి డీటెయిల్ చదువుతాను. దివ్యాంగులైన పింఛనుదారులు మరణిస్తే వారి భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం వర్తింపజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. దీంతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనిమియా రోగులకు కూడా సామాజిక పింఛన్లు ఇవ్వాలని చెప్పడంతో ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ చేసినట్టు మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,28,092 రేషన్ కార్డులు అడిగా చూసుకొని ఇవన్నీ స్మార్ట్ అయితే ఈ స్మార్ట్ మేజర్గా గిగ్ వర్కర్లకు సంబంధించి కావచ్చు, తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే పింఛన్లు, ఈ 3 మీకు 15 ఆగస్టు కానుక. అంటే స్వతంత్ర దినోత్సవం నాడు మా అన్న రేవంత్ రెడ్డి ఎన్నో కడ ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాడు. జెండా ఎగిరాగానే ఇక ముందర మైకి పెడతారు. ఆ మైకిలో ఇవన్నీ పలుకుతాడు పక్క. స్మార్ట్ కార్డు అట. రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,00,000 చిల్లర కుటుంబాలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తాడు. మరి ఆ స్మార్ట్ ఇప్పుడు నిన్నమన్న స్మార్ట్ యూరియా యాప్ వచ్చింది, సంకనాగిపోయింది. స్మార్ట్ ధర ఏమంటారు, దాని ధరని పోయి ఇప్పుడు వీళ్ళు భూభారత తెచ్చింది. ఆ స్మార్ట్గా సంకనాగిపోతాను. ఈ స్మార్ట్ మరి ఏడ కూడా వర్కౌట్ అయితే లేదు. మరి ఇదేమన్నా వర్కౌట్ అవుతుందా? సో రేషన్ కార్డులు ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చిపోయిన కాగితాలు ఉన్నాయి కొందరి ఇళ్ళల్లో. సో దీనివల్ల కొంచెం అప్డేట్ ఏంటంటే కొత్త కాగితాలు వస్తాయి, అంటే కొత్త కార్డులు వస్తాయి. ఇవన్నిటికీ ఇదే వర్తించలేక చూసుకోరే కదా, ఒక పని చేయరు. ప్రతి సమస్యకు ఇదే పరిష్కారం లెక్క చూసుకోరు. ఇక పెన్షన్లు ఎంతమందికి ఇస్తాడో. సో రాష్ట్రంలో 15 ఆగస్టు గిఫ్ట్ నల్లమలపురి రేవంత్ రెడ్డి గారు ఒక 3 పథకాలు, అంటే 3 కానుకలు వృద్ధులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, ఇంకేంది ఇటు పోతే కుటుంబాలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు, ఈ గిగ్ వర్కర్లకు అందరికీ సమానం చెప్తాడు. ఇక్కడ నిరుద్యోగులు లేరు, లేదంటే పేదోళ్ళ కొంపల కూడా పెట్టిరుగా, ఆ కొంపల గురించి కూడా ఇక్కడ పెద్ద లేదు. లక్ష అని డబ్బా కొట్టరు, ఆ లక్ష మరి ఇక్కడ కనిపించలేదు. ఇక అయితే రేపు 15 ఆగస్టుకి తయారుగా కాసుకొని కూర్చోరా. మళ్ళీ వీటికి కూడా అప్లికేషన్లు ఏమనంటే మళ్ళీ జిరాక్స్ సెంటర్ల చుట్టూ, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగితే వాడు దండే సంపాదిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవడైనా ఈ రాష్ట్రంలో రుణపడి ఉన్నాడంటే వాడు మీ సేవా సెంటర్ వాడే. మీ సేవా సెంటర్ వాడు సంపాదించాడు, ప్రజలు కూడా సంపాదించలేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి. ఎందుకంటే 10 దానికి జిరాక్స్ అయినాయి, 10 దానికి అప్లికేషన్ అయినాయి, వాడు పులు సంపాదిస్తాడు.